ఒక భక్తునికి నిజమైన మోక్షం అంటే ఆ భగవంతుణ్ణి స్తుతించడం, ఆయనకు పూజలు చేయటం, ఆయన పేరున సేవలు చేయటం అని ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, శాస్త్రాలు తెలిసిన అన్నమయ్య ఈ కీర్తనలో అంటారు. అదే కలిగినదిదే నాకు కైవల్యము. అంటే ఇవేవి చదవకపోయినా తెలియకపోయినా ఆ స్వామిని సర్వదా తలుచుకోగలిగితే అదే మోక్షం. ఇంత సులభంగా మోక్షం అంటే నమ్మగలమా? అన్నమయ్యను ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఆయన సుమారు 16 ఏళ్ల నుంచే వెంకటేశ్వర స్వామి కీర్తనలు రాయడం మొదలుపెట్టారు. 94 సంవత్సరాలు జీవించారు. అంటే దాదాపుగా 28,000 రోజులు. ఆయన రాసిన కీర్తనలు 32,000కు పైనే. రోజుకి ఒకటి కంటే ఎక్కువే రాశారు. మరి ఉన్నన్ని రోజులు ఆ స్వామినే తలుచుకుంటూ ఆయనపై కీర్తన రాసిన అన్నమయ్య పాట మాట సారాంశం ఒక్కటే: మోక్షానికి మార్గం ఆ వెంకటేశ్వరుని నామం. ఓ వెంకటపతి, ఎవ్వరికీ దొరకని మోక్షం నాకు దొరికింది. పురుషులలో ఉత్తముడివి, పీతాంబరము ధరించేవాడివి, దయా సముద్రుడవు, నీకు జయము. దయా ధర్మాలు నాకు తెలియదు, నా పని కేవలం నీ కీర్తనలు కీర్తించడమే. నాకు నీవే శరణము గోవింద, కేశవ, జనార్దన. గొప్పవేవి నాకు తెలియదు, భక్తి తెలియదు, నిరంతరం నీ సేవ చేయటమే నాకు తెలిసింది. నారాయణ, లక్ష్మీపతి, తామర రేకుల లాంటి కన్నులు కల స్వామి, నీకు నమస్కారం. ఓ వెంకటేశ, నీకు నిత్యము పూజలు చేయటమే నాకు తెలిసినది, నేను చేయగలిగినది. కలిగినిది నాకు కైవల్యము, కలిగినిది నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగినిది నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ పురుషోత్తమ జయ పీతాంబర, జయ జయ కరుణా జలనిధి. దయయరంగనే ధర్మమునెరగన, దయయరంగనే ధర్మమునెరగన, క్రియ ఇది నీ దివ్య కీర్తనమే. కలిగినిది నాకు కైవల్యము. శరణము గోవింద, శరణము కేశవ, శరణము గోవింద, శరణము కేశవ, శరణు శరణు శ్రీ జనార్దన. పరమమెరంగను భక్తియరంగను, పరమమెరంగను భక్తియరంగను, నిరతము నాగతి నీ దాస్యమే. కలిగినిది నాకు కైవల్యము. నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమో నారాయణ నమో లక్ష్మీపతి, నమః పుండరీక నయనా. అమిత శ్రీ వెంకటాదిపై దినా, అమిత శ్రీ వెంకటాదిపై దినా, క్రమమెల్లను నీ కైంకర్యమే. కలిగినిది నాకు కైవల్యము. తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగే